నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. అనంత విశ్వంలో గ్రహాల గమనం మన జీవితాలపై ప్రభావాన్ని చూపిస్తుందని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. సూర్యుడి చుట్టూ తిరిగే నవగ్రహాలు మన జాతకాన్ని నిర్ణయించే ప్రధాన శక్తులవుతాయి. మీరు పుట్టిన నక్షత్రాన్ని బట్టి రాశి, ఆ రాశిపై గ్రహాల గమనం ఫలితాలని నిర్ణయిస్తుంది. అయితే ఏ గ్రహం మంచి ఫలితాలు ఇస్తుంది, ఏ గ్రహం పరీక్షలు పెడుతుంది, జాతకంలో మార్పులు తీసుకొచ్చే గ్రహస్థితులు ఎప్పుడొస్తాయి? ఇలాంటి ఆసక్తికరమైన అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఈరోజు మనతో పాటు స్టూడియోలో శ్రీ విద్యా ఉపాసకురాలు, ప్రముఖ జ్యోతిష్యులు శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. ఆవిడని అడిగి అనేక విషయాలను తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. మేడం, మనం ఇప్పటివరకు జరిగిన అన్ని ఎపిసోడ్స్లో నక్షత్రాల గురించి తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు నవగ్రహాల గురించి తెలియజేయండి. అందులో బుధగ్రహం అనుగ్రహం వల్ల మనకి ఎలాంటి ప్రభావం ఉంటుంది, అంటే అది ఉంటే ఎలా ఉంటుంది, ఆ అనుగ్రహం లేకపోతే ఏ విధంగా ఉంటుంది అనేది చెప్పండి. తప్పకుండా. జాతకంలో నవగ్రహాల అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి నాన్న. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయాలన్నీ కూడా ఏంటంటే, జాతకం తెలియని వాళ్ళకి, అంటే టైమ్ ఆఫ్ బర్త్ సరిగ్గా లేదు. వాళ్ళకి ఏ గ్రహం అనుకూలంగా ఉందో తెలీదిప్పుడు. అందుకని జాతకం టైం కరెక్ట్‌గా ఉంటే వాళ్ళకి ఎవరి అనుగ్రహం ఉంది, ఏ ప్రారంభ కర్మ ఎలా ఉంది, ఏ పరిహారాలు చేసుకుంటే వీళ్ళు బయటకొస్తారు, సో వీళ్ళు ఏ వృత్తిలో సాధించగలుగుతారు, రాణించగలుగుతారు అని చెప్పడానికి జాతకం పర్టిక్యులర్‌గా కావాలి. టైమ్ ఆఫ్ బర్త్ ఉండాలి. హ్మ్. ఈ టైమ్ ఆఫ్ బర్త్ లేనప్పుడు నేను గంట నుంచి వాళ్ళు 1 గంటకి అనుకుంటానండి. 1 గంట నుంచి 2 నుంచి 3 అని చెప్తారు. ఎప్పుడు లగ్నాలు మారిపోతాయి. సో హుహు. ఎప్పుడైతే లగ్నాలు మారిపోతాయో వీళ్ళకి ఏ లగ్న జాతకులు వీళ్ళు ఈ లగ్నానికి ఎవరు యోగకారకులు అని చెప్పడానికి కష్టమైపోతుంది. హుహు. అయితే వాళ్ళు చేసే పనుల్లో ఇవి లేకపోతే ఖచ్చితంగా వీళ్ళకి ఈ అనుగ్రహం లేదని తెలుసుకోవచ్చు. సో వాళ్ళకి ఈజీగా అర్థం అవ్వడానికి నేను బుధుడు యొక్క అనుగ్రహం లేకపోతే ఏమి జరుగుతాయి? లాభాలేంటి? నష్టాలేంటి? సో లాభాల్లా బుధుడు బావుంటే లాభదాయకంగా వీళ్ళు ఎలా ఉండగలుగుతారు? బుధుడు బాలేకపోతే నష్టాలు వీళ్ళకి ఎలా ఉంటాయి? అనేది మనం వివరంగా చెప్తే, సో ఎవరికైనా టైమ్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు, జాతకం సరిగ్గా తెలియని వాళ్ళు, నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది గనుక నాకు బుధుడు బాలేదు, దాన్ని పరిహారం చేసుకుంటే బయటపడొచ్చు అనే ఉద్దేశం వస్తుందనమాట. హుహు. సో బుధుడు ముఖ్యంగా బాలేకపోతే ఏం జరుగుతుందో ఫస్ట్ చెప్పుకుందాం. సరిగ్గా మాటలు రావు. హుహు. మాటలు ఎప్పుడు కూడా కొంచెం తొందరపడి మాట్లాడడం, అంటే తొందరపాటు పడిపోయి చాలామంది నోరు పారేసుకుని అంటుంటారు కదా మాట్లాడేటప్పుడు. సో కోపం వచ్చింది ఏదో మాట్లాడేశాను, అనుకోకుండా మాట్లాడేశానని పెద్దంతరం, చిన్నంతరం లేకుండా ఎదుటి వాళ్ళతో ఎంత మాట అంటే అంత మాట మాట్లాడే వాళ్ళందరూ కూడా బుధుడు అనుగ్రహం లేకపోతే అలా మాట్లాడతారు. తర్వాత పిల్లల్లో ఎంత చదివినా మర్చిపోతుంటారు. ఎంతసేపు ఎంత బాగా చదివినా సరే ఎగ్జామ్ హాల్‌కెళ్ళినప్పటికి ఏది గుర్తుండదు, అన్నీ మర్చిపోతుంటారు. ఇది కూడా బుధుడు బాలేకపోతే జరుగుతుంది. తర్వాత వీళ్ళకి సమయానికి ఈ విషయం చెప్పలేకపోయాననే బాధ అనేది ఎప్పుడు కలుగుతూ ఉంటుంది. అది బుధుడు బాలేని వాళ్ళకి. నాకు చాలా విషయాలు తెలుసు, కానీ ఎందుకు నేను సమయానికి ఈ విషయం నాకు అక్కడ గుర్తు రాలేదు, ఆ విషయం ఎందుకు చెప్పలేకపోయాను, దేనివల్ల నేను ఇలా వెనకబడిపోయాను అని చెప్పేసి ఒక రకంగా వాళ్ళు చాలా బాధపడుతూ, ఏడుస్తూ ఉంటుంటారు. దీనికి కూడా బుధుడు కారకుడు. తర్వాత వాళ్ళు చెప్పే ప్రతి ఒక్క మాటని ఎదుటి వాళ్ళు వినరు. వాళ్ళు చెప్పేది ఏదో సోది చెప్తున్నారు వీళ్ళు. మనం చెప్పేది అసలు వీళ్ళు చెప్పేది మాకసలు మైండ్‌లోకి ఎక్కట్లేదు, తీసేయండి అసలు అని చెప్పి అనేవాళ్ళు కూడా బుధుడు. ఇలా బాలేకపోతే ఇలాంటివి అన్ని విషయాలు మాట స్పష్టత ఉండదు, ఆలోచన స్పష్టంగా ఉండదు. ఎదుటి వాళ్ళకి ఏం చెప్పినా వీళ్ళు ఒక హాస్యాస్పదంగా వీళ్ళని చూస్తారు తప్ప, వీళ్ళనేదో వీళ్ళు చెప్పేది మాటల్లో ఎంత ప్రేమ, ఎంత జాలి అనిపించినా సరే ఎదుటి వాళ్ళకి వీళ్ళ మీద ఎటువంటి ఫీలింగ్స్ రావన్నమాట. మేడం, ఇప్పుడు బుధుడు బాగోకపోతే ఎలా ఉంటుందని తెలియజేశారు. బుధుడు బావుంటే ఎలా ఉంటుంది? బుధుడు చాలా బావుంటే, వాళ్ళు మనకి వాళ్ళ రోజున చాలా విషయాలు ఇంత హ్యాపీగా నవ్వుకుంటున్నాం గదా! కొన్ని కొన్ని విషయాలు గుర్తు చేసుకొని, వీళ్ళెంత బాగా ఈ హాస్యాన్ని రాసారే, ఈ నాటకం చదువుతూ ఉంటే మనకు చాలా నవ్వొస్తుంది. ఇంత బ్రహ్మాండంగా రాసారు, ఇంత బాగా బ్రహ్మాండంగా కథ రాసారు, అసలు ఇంత బ్రహ్మాండంగా డైలాగ్ రాసారు అని చెప్పేసి బుధుడు బావుంటే అలా వీళ్ళు చేయగలుగుతారు. హుహు. వాళ్ళు మాట్లాడినా ఎదుటి వాళ్ళని నవ్వించగలరు. వాళ్ళు యాక్ట్ చేసినా ఎదుటి వాళ్ళు చాలా హాస్యంగా దాన్ని తీసుకొని చేయగలరు. అంటే మిమిక్రీలు గాని, తర్వాత రైటర్స్‌గా గాని, తర్వాత మంచి హృదయానికి టచ్ అయిన డైలాగులు రాసేవాళ్ళు గాని, వీళ్ళంతా కూడా బుధుడు బావుంటే చేస్తారు. సో, బుద్ధి చాలా బ్రహ్మాండంగా వాళ్ళి ఏ విషయమైనా సరే, ఆ సమయస్ఫూర్తిగా మాట్లాడడం గాని, సమయస్ఫూర్తిగా విషయాన్ని మనకి డెలివరీ చేయడం గాని, ఈ సమయానికి ఇది చేస్తే మీరు బావుంటుందని చెప్పడం గాని, ఆర్థికపరమైన లావాదేవీల్లో, లెక్కల విషయంలో వీళ్ళు చాలా ముందుండి, ప్రతి విషయాన్ని మేనేజ్ చేయడంలో, మేనేజ్‌మెంట్‌లోని మంచి మంచి స్థాయిలో ఉంటారన్నమాట వీళ్ళు. సో, మనం చాలామంది చూస్తే పెద్ద పెద్ద చార్టర్డ్ అకౌంటెంట్స్, పెద్ద పెద్ద కంపెనీస్‌లో డీల్ చేసేటప్పుడు ఎలా చేస్తే, ఎలా సలహా ఇస్తే వీళ్ళు బయటపడతారని, ఆ సలహాని వీళ్ళు ఇవ్వగలుగుతారన్నమాట. చాలామందికి ఫైనాన్షియల్ ఇండిపెండెన్సీ అనేది ఎలా ఉండాలి, ఎలా చేయాలి అని చెప్పే విషయంలో బుధుడు ఎక్కువ ప్రాధాన్యత తీసుకుంటాడు.
సో వాళ్ళు వివరంగా చెప్పగలుగుతారు, ఎదుటి వాళ్ళని నేర్పించగలుగుతారు. వాళ్ళ ప్రతి ఒక్క మాటని మనం వింటూ ఉంటే వినాలనిపించేంతగా ఉంటుంది. చాలా మందికి గొంతు, తర్వాత వాళ్ళ స్వరము చాలా బాగుంటుందన్నమాట మాట్లాడుతుంటే. ఇంకొకటంటే ఈ బుధుడు బాగున్న వాళ్ళకి ఎక్కువగా వాళ్ళు ఏం చెప్తున్నా ఒక్కొక్క విషయంలో కమర్షియల్ యాక్టివిటీస్ ఎలా చేసుకోవచ్చు, అంటే మనం ఎలా బతకాలి అనే విషయాన్ని వాళ్ళు వివరంగా చెప్పగలుగుతారు. ఇప్పుడు నువ్వు ఒక యాంకర్ అనుకోండి, ఇప్పుడు నువ్వు ఒక యాంకర్వి, నువ్వు నెక్స్ట్ ఏం చేస్తే నువ్వు అభివృద్ధికి వస్తావు అని చెప్పి వాళ్ళ సలహాలన్నీ ఇవ్వగలుగుతారు. నువ్వు ఈ ప్లానింగ్ చేస్తే, ఈ ప్లానింగ్లో వెళ్తే, నువ్వు ఇలా వెళ్తే ఒక 1 ఇయర్లో నీకు నీకు వచ్చే ఇన్కమ్ ఇలా ఇలా వస్తుంది అని చెప్పేసి ఎక్కువ ఇన్కమ్ గురించి బాగా దాని గురించి తెలిసిన వాళ్ళు, వివరంగా చెప్పగలిగిన వాళ్ళు, కేపబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. ఒక కంపెనీలో అడ్మిన్గా పనిచేస్తారంటే వీళ్ళు, ఆ కంపెనీ యొక్క అభివృద్ధి ఎలా వెళ్తుంది, దాని గ్రాస్ పీరియడ్ ఎలా వెళ్తుంది, సో ఏవి చేస్తే ఏవేమి మార్చుకుంటే ఈ కంపెనీలో ఇంకా అభివృద్ధి అనేది వస్తుంది, సో ముఖ్యంగా ఏవేవి పనులు మార్చుకోవాల్సి వస్తుంది, ఎవరెవరు మార్చుకోవాలి, ఒక ఎండీకి కూడా వీళ్ళు చెప్పగలుగుతారన్నమాట. సో అన్ని లక్షణాలు ఉంటాయి. జనరల్గా ఏంటంటే ఈ బుధుడు బాగున్న వాళ్ళు ఎక్కువ వ్యాపారంలో చేస్తారు. ఉద్యోగాలు చాలా తక్కువ మంది వాళ్ళ సొంత వ్యాపారాలు ప్రొఫెషనల్గా వాళ్ళు ఎదుగుతారన్నమాట. సో ప్రొఫెషనల్గా వాళ్ళకంటూ ఒక క్లారిటీ ఉంటుంది, ఏం చేయాలని తెలుస్తుంది కనుక వాళ్ళ దాంట్లో వెళ్తుంటారు. వీళ్ళతో మనం రాణించాలంటే, వీళ్ళతో మనం గెలవాలంటే మనకున్న జాతకంలో ఎంతో కొంత బుధుడు అనుగ్రహం ఉంటేనే వీళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేయగలుగుతాం. లేకపోతే వాళ్ళు మన కనీసం మన మొహం కూడా చూడకుండా వాళ్ళు జస్ట్ అలా వెళ్ళిపోతారన్నమాట. అంటే మనిషిని చూడగానే వీళ్ళు అన్ఫిట్, వీళ్ళు చేయగలుగుతారు, వీళ్ళు చేయలేరు అని చెప్పే సామర్థ్యత ఒక బుధుడు బాగుంటేనే వస్తుంది. మేడం వీళ్ళకి కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది? ఈ అనుగ్రహం ఉండడం వల్ల, బుధ అనుగ్రహం ఉండడం వల్ల అసలు కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటారు వీళ్ళు? ఫైనాన్షియల్‌గా బుధుడు బాగుంటేనన్నా చాలా సెటిల్మెంట్ ఉంటుంది వీళ్ళకి. జీవితంలో చిన్నప్పటి నుంచి చాలా మంది ఉన్నాయి. చిన్న వయసు నుంచి సంపాదించడం మొదలుపెట్టారండి వీళ్ళు. చిన్న వయసు నుంచి వాళ్ళు సంపాదిస్తుంటారు. అవును. చిన్న వయసు నుంచి వాళ్ళన్నీ ప్లానింగ్స్ ఉంటాయి. ప్రతిదీ మా ఇంట్లో వాళ్ళు చెప్పినట్టే ప్లాన్ అవుతుంది అని చెప్పేసి అంటుంటారు. ఇది బుధుడు బాగున్న వాళ్ళకి ఇంట్లో కమర్షియల్‌గా అన్ని విషయాల్లో కోణాలు వీళ్ళు బాగుంటారు. అయితే అదే బుధుడు బాలేకపోతే ఇంట్లో వాళ్ళు వీళ్ళని మాట్లాడకపోవడం, వీళ్ళని నెట్టేయడము, వీళ్ళ దగ్గర రానివ్వకపోవడము, వీళ్ళు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు, పిచ్చివి చేష్టలు చేస్తుంటారు, పిచ్చి పిచ్చిగా నవ్వుతూ ఉంటారు, ఏవో పనులు చేస్తుంటారు అని చెప్పి వాళ్ళని వెలేస్తుంటారు. కుటుంబంలో మనం ఎప్పుడైనా సరే అండి, ఇప్పుడు కలియుగ ధర్మం ఏంటంటే మనకి ఎంత సంపాదిస్తున్నాము, ఎలా ఉన్నాము అనేది మన కుటుంబం చూస్తుంది. ఆ పక్క వాళ్ళతో పోలుస్తుంటది. పక్క వాళ్ళు ఎలా ఉన్నారు, మనం వాళ్ళకంటే బెటర్‌గా ఉన్నాం లేవా? వాళ్ళకంటే తక్కువ ఉన్నాం అనుకోండి, ఖచ్చితంగా నువ్వు బెటర్ అవ్వాలి చెప్పి కుటుంబ సభ్యులందరూ అనుకోండి. ఈ బుధుడు బాలేని వాళ్ళకి, బుధుడు బాగున్న వాళ్ళకి మెయిన్ ఏంటంటే కంపాటబిలిటీ పక్క వాళ్ళని చూస్తుంటారు వీళ్ళు. ఆ పక్క వాళ్ళు బట్టి వీళ్ళు డెవలప్‌మెంట్ అనేది ఉంటుందన్నమాట. సో పక్క వాళ్ళు ఫాస్ట్‌గా వెళ్తున్నారంటే నేను ఎందుకు ఫాస్ట్‌గా వెళ్ళలేకపోతున్నాను, నేను ఫాస్ట్‌గా వెళ్ళాలి అనుకుంటారు. బాగుంటే వెళ్తారు, బాలేకపోతే వెళ్ళలేరు. ఇవి జరుగుతుంటాయి. వీళ్ళకి మ్యారీడ్ లైఫ్ కూడా అలానే ఉంటుందా? అంటే బాగుంటే ఎలా ఉంటుంది? బాగోకపోతే ఎలా ఉంటుంది పెళ్ళయ్యాక? చాలా వరకు వీళ్ళకి మ్యారేజ్ లైఫ్ అనేది కొంచెం అంత బ్రహ్మాండంగా ఉండదు. కాస్తంత ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ ఆలోచన విధానం ఎదురు వాళ్ళని అర్థం చేసుకునేటట్టు ఏమవుద్దంటే, ఒకవేళ భార్యాభర్తలు అనుకో, బుధుడు బాగున్న అబ్బాయి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే, ఆ అమ్మాయి అనుకుంటుంది మా ఆయన చాలా కమర్షియల్ అండి, ప్రతిదీ లెక్కలు అడుగుతారు, మా అమ్మ నాన్న పెట్టే చీరలు కూడా ఎంత కొన్నావు, ఏంటి కొన్నావు అని అడుగుతుంటారు అని చెప్తుంటుంటారు. ఇదేంటంటే కమర్షియల్‌గా చూస్తుంటారు. కానీ వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది ఒక లెక్క అనేది మనకు లేకపోతే రేపు రోజున దాన్ని ఎలా మనం కమెంట్ చేయగలుగుతాం అనే లెక్క అనమాట వాళ్ళది. సో ఈ విషయంలో వీళ్ళు కొంచెం మనస్పర్ధలు వస్తుంటాయి. ప్రేమ చాలా తక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్క మాటలో లెక్కలు ఉంటాయి వీళ్ళకి. ప్రతిదానికి లెక్కలు చూపిస్తుంటారు. ఇది ఇది ఇంత అయింది, దీనికి ఇంత లెక్క అయింది అని చెప్తారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నువ్వు ఖర్చు పెట్టే డబ్బులు ఇంత అవుతున్నాయని చెప్పడం ఉద్దేశం, వాళ్ళ ఉద్దేశం. కానీ ఎదుటి వాళ్ళకి అది, ఇంట్లో వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఒక బట్టలు కొంటున్నా, ఒక కాస్మెటిక్స్ కొనుక్కుంటున్నా, ఒక ఇంటికి ప్రొవిజన్స్ కొనుక్కున్నా, దీనికి ఇంత లెక్క అవుతుందని ప్రతిసారి అడుగుతున్నారు ఏంటి అని, లెక్కల మాస్టర్ లాగా అన్ని అడుగుతున్నాడు ఏంటి అని చెప్పేసి వీళ్ళ మీద కొంచెం వాళ్ళకి కమర్షియల్ యాక్టివిటీస్ ఫీలింగ్‌లో ఉంటుందన్నమాట. ప్రేమ అనేది ఉండదు. వీళ్ళకి ప్రేమ ఉంటుంది వాళ్ళకి. కానీ వాళ్ళకేమనిపిస్తుంది, వీళ్ళు ప్రతిదీ కమర్షియలే, మనలాగా వీళ్ళు ఆలోచించరని చెప్పి వీళ్ళు వాళ్ళని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవడం. కొంతమందికి వివాహాలు అవ్వకపోవడానికి కారణం కూడా ఈ బుధుడు బాగుండడం వల్లే. ఇంత తెలివైన వాళ్ళు, ఇంత టాలెంట్ ఉన్న వాళ్ళు రేపు వీళ్ళతో నేను గెలవలేను, నేను చేసుకోలేను అని చెప్పేసి అని వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు కూడా బుధుడు బాగాలేకపోయినవాళ్ళు. బాగున్నా వెళ్ళరు, బాగలేకపోయినా వెళ్ళరు. ఏదున్నా ప్రాబ్లమే. బుధుడితో మనకి కొంచెం ఖచ్చితంగా రవి యొక్క, చంద్రుడు యొక్క అనుగ్రహం ఉంటేనే వీళ్ళకి వివాహాలయ్యి మాకు అన్యోన్య దాంపత్య జీవితం బాగుంటుందన్న. లేకపోతే కాస్తంత కష్టమే. అయితే ఇప్పుడు ఈ గ్రహం మన మీద మంచిగా లేకపోతే ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది? బుధుడు బాలేని వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే వీళ్ళు ప్రతి శనివారము విష్ణు సహస్రనామ పారాయణ ఎక్కువగా చేయడం వల్ల బుధుడు ఒక అనుగ్రహం కలుగుతుంది. ప్రతి శనివారము పొద్దున్నే
ప్రాతకాలం లేచి స్నానం ఆచరించి శుభ్రంగా కూర్చొని విష్ణు సహస్రనామ పారాయణ చేయడము. విష్ణు సహస్రనామ పారాయణ నాకు రాదండి అంటే అష్టోత్తరం, నారాయణ అష్టోత్తరం చేయడము, నారాయణ అష్టకం చదవడము, లక్ష్మీనారాయణల అష్టోత్తరాలు చేయడము, తులసి మాలతో అమ్మవారికి అయ్యవారికి పూజ చేయడము, తులసి దళాలు వేసి పూజ చేయడము. ఇలా చేయడం వల్ల వీళ్ళకి అన్య బుధుడు యొక్క అనుగ్రహం కలిగి ఒక మంచి ఆలోచన, మంచి బుద్ధి కలుగుతుందనమాట. మేడం, బుధగ్రహం గురించి చాలా చక్కటి విషయాలను తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. చూసారుగా జయప్రద గారు గ్రహాల గురించి ఎంత బాగా వివరించారో. మీకేమైనా సందేహాలుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మా ఆర్వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.